హాయ్ వ్యూయర్స్. ఈరోజు చిన్న టీ టిప్ చెప్తున్నానండి. టిప్ అంటే ఏం లేదు, ఎప్పుడు కూడా మనం టీలో కానీ పాలలో కానీ బెల్లం వేసి తిరిగిపోద్ది కనుక టీని వేరేగా చేసుకొని దాన్ని మళ్ళీ బెల్లంలోకి వేసుకోవడం అలాంటివన్నీ చూస్తూ ఉంటాం కదా. యాక్చువల్గా టీ బాగా మరిగింది అనుకోండి, దానికి కావాల్సిన మనం షుగర్ బదులు బెల్లాన్ని వేసుకున్నా అది ఇరగదండి. ఎందుకంటే చూడండి, ఇప్పుడు ఇందులో నేను షుగర్ వేయలేదు, ఓన్లీ పాలు, టీ పౌడరు వేసాను. ఇది మీ ఎదురుగా నేను అల్లం కూడా వేస్తున్నాను. సో ఇది ఈ టీ బాగా మరిగింది అనుకోండి, సో ఇందులోని పాలు, టీ పౌడరు, అల్లం వేసాను, అది మరుగుతుంది. ఇది బెల్లం అండి. సో మనకి పౌడర్ కింద కూడా దొరుకుతుంది మన ఇంట్లో కొట్టుకునే కన్నా. సో బెల్లం కూడా పౌడర్ కింద దొరుకుతూ ఉన్నది. సో దీన్ని కొంచెం నేను అంటే షుగర్ని యూస్ చేయకుండా ఓన్లీ బెల్లాన్ని కొంచెం లైట్గా వేసుకుంటున్నాను. నేను ఈ బెల్లాన్ని లైట్గా వేసుకుంటున్నాను. సో ఈ బెల్లంలోకి ఈ టీని వడగొట్టుకుంటున్నాను. టీ మరిగింది. సో చూసారు కదా. సో బెల్లం వేసుకొని బెల్లంలోని మనం మరిగిన టీని వేసుకున్నాం అనుకోండి, అవి ఏం విరగవు. అంటే మనం యాక్చువల్గా కొన్ని ప్రాసెస్లు ఉంటాయి. అవి ఏంటంటే పాలు వేరేగా మరిగించుకొని తర్వాత బెల్లాన్ని వేరేగా పెట్టుకొని అప్పుడు పాలు అయిన తర్వాత డికాషన్లో బెల్లం వేసి మరిగించి ఆ బెల్లం దాంట్లోని ఈ మరిగిన పాలను వేస్తూ ఆ ప్రాసెస్లో అంతా చేస్తాము. బట్ అదేం కాకుండా మనం టీని బాగా మరిగించామనుకోండి, అది బెల్లంలో కలిసిపోతుందండి. సో విరగదు కూడా. ఒకసారి ట్రై చేయండి. ఓకే, షేర్ ఇట్ అండ్ లైక్ ఇట్.